ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. అందరికీ నమస్కారం. ఈరోజు కిరణ్ గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కిరణ్ గారు ప్రెస్ మీట్ మొదట్లో ప్రారంభంలోనే సుగాలి ప్రీతి గురించి చెప్పారు. కానీ ఆయన ఎవరు, ఆయన ఏ పార్టీకి చెందినవారు, ఆయన పరిచయం కూడా చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఆయన పదే పదే జనసేన పార్టీకి సంబంధించిన వాడిలాగా మాట్లాడుతున్నారు. గతం మర్చిపోయినట్టున్నారు. ఆయన కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారే ఒక లెటర్ కూడా పంపించారు. ఇది గుర్తు చేసుకోవాలి. ఆ విషయాలు ఏంటని మనందరికీ తెలుసు. తిరుపతే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా కిరణ్ గారి రాసలీలలన్నీ ప్రపంచమంతా చూసింది. ఇంతకు ఆ విషయాలన్నింటినీ కప్పిపెట్టేలాగా చర్యలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపైన తదుపరి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఈ విషయాలు పక్కన పెడితే సుగాలి ప్రీతి గారి గురించి ఇంతగా హైరాణ పడుతున్నా, ఇంతగా బాధపడుతున్న కిరణ్ గారు ఒకటే ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. 2017లో ఈ ఘటన జరిగింది. 2017లో మీరు చాలా ఉద్యమాలు చేశాము అని చెప్తున్నారు కదా. 2017లో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మీ ఉద్యమాలకు స్పందించని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించడానికే పుట్టిందంటున్నారు కదా మీ పార్టీని. మీరు ప్రశ్నించడంలో లోపం ఉందా, లేక చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవడంలో లోపం ఉందా? ఒక్కసారి గుర్తించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వెంటనే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అందించడం జరిగింది. అలాగే వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొండి వ్యక్తి అంటున్నావు. మొండి వ్యక్తే, కానీ ఆయన మంచి చేయడంలో మొండితనం చూపిస్తారు. మొండి వ్యక్తి కాబట్టే ప్రజలకి తప్పుడు హామీలు ఇవ్వకుండా ఇవి చెయ్యలేము, ఇవి చెయ్యగలము కాబట్టే ఆయన కరెక్ట్ అయిన హామీలు ఇచ్చారు. అవన్నీ నవరత్నాల రూపంలో పథకాలన్నీ అందించి ఈ రోజు 90%, 99% పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మీ కూటమి ప్రభుత్వం లాగా ఓటు వేసుకుంటే చాలు ఎలాగైనా అబద్దాలు చెప్పి గద్దెనెక్కాలని ఆలోచించలేదు. అది ఆయన మొండితనం. ఇకపోతే లక్ష్మి విషయం మీకందరికీ తెలిసిందే. లక్ష్మి ఎవరు, కిరణ్ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అని ఒక 6 నెలల క్రితము ప్రెస్ మీట్లలో కానీ బయట ప్రపంచానికి అందరికి తెలిసే విధంగా ఈ కిరణ్ గారి విషయాలన్నింటినీ వీడియోలతో సహా తేట తెల్లమయ్యింది. అసలు ఒక మహిళ అంటే గౌరవం లేని ఈ వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు సుగాలి ప్రీతి గురించి మాట్లాడుతున్నారు? మహిళలంటే గౌరవం లేదు, అస్సలు రెస్పెక్ట్ లేదు. అవును, నీ జీవితము, నీ వ్యసనాలు, ఆడవారి పట్ల నీకున్న నీచమైన బుద్ధి, ఇవన్నిటినీ పెట్టుకుని ప్రెస్ ముందుకి నువ్వు ఎలా వస్తున్నావు? ఈరోజు సుగాలి ప్రీతి కేసు పైన నీకు అంత బాధ ఉంది కదా. ఒక్క సుగాలి ప్రీతి కేసు మాత్రమే ఎందుకు? 2024 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 2025 ఈ రోజుటి వరకు కూడా చాలా కేసులు, మరీ పసిపిల్లల పైన రేపులు, కడపలో 3 ఏళ్ల బాలిక పైన రేపు జరిగింది. దాని గురించి మీరెందుకు ధర్నా చేయలేదు? దాని గురించి మీరెందుకు ప్రశ్నించలేదు? ఒక మైనర్ బాలిక పైన 14 మంది అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే 8 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీని గురించి మీరెందుకు స్పందించలేదు? ఒక్క సుగాలి ప్రీతి విషయాన్ని మాత్రమే మీరు రాజకీయంగా వాడుకొని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్ము వేయాలని ఆలోచిస్తున్నారే తప్ప కేవలం ఇది రాజకీయ కోణంలోనే మీరు దీన్ని వాడుకుంటున్నారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తానని ఆ రోజు ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి చొరవ చూపించట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసు ఎంత బలమో ఎన్నికల తర్వాత మీకు అంత హీనమైపోయింది. ఆమె వికలాంగురాలు, కనీసం ఆమె బాధని చూసే వాళ్ళు కూడా లేరు. ఆ రోజు వాగ్దానం ఇచ్చారు కదా, ఈ రోజు ఏమైంది? అది ఆలోచించండి. ఈ రోజు సిబిఐ కేసులో సిబిఐకి అప్పగించడం కాదు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలోనే ఆ కేసును వెనువెంటనే సిబిఐకి అప్పగించారు. ఇది తెలుసుకోండి. మొదలు సుగాలి ప్రీతి ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి అభద్రత ఉంది,
చాలా మందికి పసిపిల్లలు, అమాయకులు, ఆడపిల్లలు, మహిళలు భద్రత లేకుండా ప్రతినిత్యం ప్రతిరోజు ఏదో ఒక అఘాత్యానికి గురవుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేల మంది మిస్ అయ్యారు అంటూ ఉన్నారు. అదే పాట మీరు కూడా ఈ రోజు పాడుతున్నారు. వందల మంది, వేల మంది అమాయకులు, అమ్మాయిలు బలైనారు, మిస్ అయ్యారు అంటున్నారు కదా. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వము వచ్చింది, సీట్లలో కూర్చున్నాము, పని అయిపోయింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారా? అవునంట. ఈ సినిమా షూటింగ్లు వీటిలో చాలా బిజీగా ఉంటారు. బహుశా వీరమల్లు అని ఒక సినిమా తీశారు కదా, అలా ఆయన ప్రజల సంక్షేమం కానీ, ప్రజల బాగోగులు కానీ, ముఖ్యంగా తప్పిపోయిన ఆడపిల్లల గురించి కానీ కనుక్కోవడంలో బిజీగా లేరు. ఆయన స్వలాభము, ఆయన సంపాదన, ఆయన సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటారు తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల బాగోగుల గురించి కానీ పట్టించుకునే వ్యక్తి కాదని ఈ సంవత్సర కాలంలో బాగా తెలిసింది ప్రజలందరికీ. ఇకపోతే స్థానికంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన టీటీడీలో జరుగుతున్న అన్యాయాలని వీటిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రశ్నించకూడదా? ఏదైనా ఒకటి ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగతంగా దాడి చేయడము మీకు అలవాటు ఉంది. అలాగే ఇన్ని రోజులు గడుపుకుంటూ, ఈ సంవత్సర కాలం గడుపుకుంటూ వచ్చారు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు, ప్రజల గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా టీటీడీలో ఈ సంవత్సర కాలం పాటు చైర్మన్ గా పదవీ అలంకరణలో ఉన్న బిఆర్ నాయుడు గారి హయాంలో జరుగుతున్న ఆ అపచారాలన్నింటినీ వెలుగులోకి తీసుకొని వస్తున్నారు, ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి కుదిరితే మీ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ప్రశ్నించే వాళ్ళని వ్యక్తిగతంగా దాడులు చేయడం ఆపండి. నా పేరు సాయి కుమారి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఇది నా కండువా, నేను ధైర్యంగా వేసుకోగలను. కిరణ్, మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళో తెలియజేయాలి. మీరు ఏ కండువా వేసుకోగలరో అది కూడా తెలియజేయాలి. ప్రెస్ మీట్కి వచ్చి మా నాయకుడు అట్లా, మా నాయకుడు ఇట్లా, నేను చించేస్తా, నేను ఇచ్చేస్తాం అని చెప్పడం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆడవారికి గౌరవం ఇవ్వండి, ఆడవారికి జరుగుతున్న అన్యాయాలని అరికట్టండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆడవారిని కాపాడే విధంగా చర్యలు తీసుకోండి, చట్టాలని బలపరచండి. ఇంతేకాని ఊరికే షోలు చేసుకుంటూ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఆఖరిగా మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటువంటి అపవాదులు కానీ, ఎటువంటి ఆరోపణలు కానీ చేసి ఊరికే ఇలా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఊరికే ఉండరు, మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తారు.